హాయ్ అండి. ఈరోజు మనము బోధ్ యాప్‌కి సంబంధించిన విషయం తెలుసుకుందాము. బోధ్ యాప్‌ను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా కాంటెంట్‌ను సెర్చ్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా మనము మన మొబైల్ నందు ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. ప్లే స్టోర్ మీద క్లిక్ చేసినట్టయితే ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది కదా! దాని దగ్గర మనం సెర్చ్ నందు బోధ్ అని టైప్ చేయండి. ఇక్కడ బోధ్ శిక్షాలోకం లెర్నింగ్ యాప్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇన్‌స్టాల్ అని కనపడుతుంది. దాని మీద ఇన్‌స్టాల్ మీద ప్రెస్ చేయండి. మనకు ఇన్‌స్టాల్ అవుతూ ఉంది. ఈ విధంగా ఇన్‌స్టాల్ అయిన మన బోధ్ యాప్‌ను మీరు ఓపెన్ అని ప్రెస్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు బోధ్ యాప్ నందు మనకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఫస్ట్ అలౌ చేయమంటుంది. యాక్సెస్ అన్నీ అలౌ చేయండి. రికార్డుకి సంబంధించి కానీ, ఫోటోలు కానీ దాన్ని అలౌ చేయమని అడుగుతుంది. తర్వాత మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్లో మనము ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా కానీ కనపడడానికి ఇంగ్లీష్ నొక్కండి. మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కంటిన్యూ అని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే దీంట్లో మీరు టీచర్ అయితే తర్వాత స్కూల్ లీడర్కి సంబంధించి ఎవరైనా లాగిన్ కావచ్చు. వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్ వేరేగా ఉంటుంది. టీచర్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం టీచర్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత కంటిన్యూ యాజ్ ఎ టీచర్. ఇక్కడ దాని తర్వాత మనకు క్యూఆర్ కోడ్, అంటే ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో మనము ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు క్యూఆర్ కోడ్లో ఉన్నాయి కదా, దాన్ని కూడా మనము స్కాన్ చేసేసి మనము ఇక్కడ దాని కాంటెంట్ను కూడా ఇక్కడ చూడొచ్చు. అది ఈ విధంగా ఉంది అని చెప్పేసి మనకు లైబ్రరీ నందు ఈ విధంగా క్యూఆర్ కోడ్ సెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. డన్ అని క్లిక్ చేయండి. అడుగుతుంది. లైబ్రరీ అయితే మనకు డైరెక్ట్గా వితౌట్ అంటే సైన్ ఇన్ కాకుండానే సైన్ ఇన్ గెస్ట్గా కూడా మనము యాక్చువల్గా అయితే యాక్సెస్ చేయొచ్చు. మనకు సైన్ ఇన్ అయితే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సైన్ ఇన్ చూద్దాం. సైన్ ఇన్లో మనము ఏమేమి అడుగుతుందంటే యూజర్ ఐడి వచ్చేసి మీ ట్రెజరీ ఐడి, తర్వాత పాస్వర్డ్ వచ్చేసి ABC@123, ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ. తర్వాత మీకు మన స్టేట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకొని మీరు సైన్ ఇన్ క్లిక్ చేసినట్టయితే మనకు బోధ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బోధ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనము కోర్సెస్ మీద నొక్కినట్లయితే ఈ విధంగా లేటెస్ట్ కోర్సెస్ కనపడుతున్నాయండి. మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది ఇటీవలే అప్డేట్ చేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఓపెన్ చేసినట్లయితే ఏపీ సెల్ఫ్ లెర్నింగ్ కోర్సు బై SCRT ఆంధ్రప్రదేశ్ అని కనబడుతుంది. దీంట్లో మీ స్ట్రక్చర్ అంటే ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఎన్రోల్ కాకముందే మనం ఒకసారి డీటెయిల్ ఆఫ్ కోర్స్ అండ్ లింక్స్ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టాపిక్ నౌను, తర్వాత టాపిక్ వర్బ్స్, టెన్సెస్, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ మనకు కనపడుతుంది. ఈ విధంగా ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి యాక్చువల్గా 30 రోజులు. 30 రోజుల్లో ఇది టాపిక్ 30 డేస్ ప్రోగ్రామ్ స్టడీ మెటీరియల్ అబౌట్ అని కనపడుతుంది కదా. 30 డేస్ ప్రోగ్రాంలో మనం ఫినిష్ చేయాలి దీన్ని. తర్వాత ఇదే కాకుండా మనకు లైబ్రరీ మీద క్లిక్ చేసి మనకు ఏపీ టెస్టులు కూడా ఉన్నాయండి. దీంట్లో మీరు టెస్టులు కూడా రాయాల్సి ఉంది. ఇక్కడ ఏపీ తర్వాత కామా అని పెట్టేసి టెస్ట్ అని కొట్టినట్టయితే మనకు సంబంధించిన టెస్టులు ఈ విధంగా కనబడతాయి. ఏపీ టెస్ట్ ఆన్ ఆబ్జెక్టివ్స్, ఏపీ టెస్ట్ ఆన్ ఆర్టికల్స్, ఏపీ టెస్ట్ ఆన్ ఆర్టికల్ 2, ఈ విధంగా టెస్టులు అన్నీ మన ఏపీకి సంబంధించినవి కనపడతాయి. మీరు ఆ టెస్ట్ను కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనము బోధ్ యాప్ను ఉపయోగించి కోర్సెస్ తర్వాత టెస్టులు రాయవలసి ఉంటుంది. తర్వాత ప్రొఫైల్లో మనకు తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. ప్రొఫైల్ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పటికప్పుడు లైబ్రరీ నందు కొత్త విషయాలు వేరేవి కూడా కావాలంటే సెర్చ్ చేసేసి ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంది కదా, ఆ సెర్చ్ ఐకాన్ నందు మనం సెర్చ్ చేసేసి రకరకాల కోర్సులు కూడా వేరే స్టేట్వి కూడా కావాలంటే చూడొచ్చు మనం. ఆ విధంగా మనము సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బోధ్ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.